హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. నేను మీ చిరంజీవి. సో విజయ్ సేతుపతి గారిది మహారాజా మూవీ చూస్తున్నాను. అండ్ అంటే ఎంత బాగా చేస్తారంటే యాక్టింగ్, తను సచ్ ఏ క్లాస్ యాక్టర్ విజయ్ సేతుపతి గారు. అండ్ ఒక ఇంటెన్స్ ఎమోషన్తో ఉంటారు ఆయన మూవీ అంతా. అంటే అంత బాగా చేస్తున్నారు. అంటే ఒక అండర్లైన్ కాజ్ ఉంటుంది, ఒక అండర్లైన్ ఎమోషన్ ఉంటుంది. లిటరలీ సూపర్ ఉంటుంది మూవీ. అండ్ ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్తో ఉంటుంది, ప్లస్ విత్ హ్యూమరస్ కామెడీతో కూడా ఉంటుంది మూవీ. ఫస్ట్ హాఫ్ చాలా బాగా చేస్తున్నారు. అండ్ ఎస్పెషలీ లక్ష్మి మిస్ అయిందని వస్తారు కదా, అంటే ఒక చెత్తకుంటి మిస్ అయిందని వస్తారు కదా. సో అక్కడి నుంచి వచ్చే హ్యూమర్ కానీ, పోలీస్ స్టేషన్లో షాక్ అవుతారు. అంటే ఒక చెత్త బకెట్కి ఎందుకు ఈయన ఇంత కంప్లైంట్ ఇస్తున్నారు, మళ్ళీ ఆయన ఎంత ముండోడంటే ఏదన్నా ఏదన్నా పని అయ్యేదాకా ఇడిచిపెట్టాడు ఆయన. సో అండ్ వెయ్యి లవ్స్ ఈజ్ డాటర్ కదా మూవీలో. ఆయన కూతుర్ని ఎంత ప్రేమిస్తారంటే డాటర్ అండ్ ఫాదర్ రిలేషన్షిప్ కూడా చాలా బాగా చూపిస్తున్నారు మూవీలో. అంటే విజయ్ సేతుపతి గారు ప్లస్ ఆయన డాటర్ ఉండే బాండింగ్ కూడా చాలా బాగా చెప్తున్నారు. అండ్ ఒక 2 to 3 లేయర్స్ ఉంటుంది మూవీలో. అంటే ఒక 2 to 3 సస్పెన్స్ ఫ్యాక్టర్స్ ఉంటుంది, అన్నీ బాగా క్యాప్చర్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి చాలా బాగా సస్పెన్స్ ఫ్యాక్టర్ క్యారీ చేస్తున్నారు. అండ్ సెకండ్ హాఫ్లో కూడా అది కంటిన్యూ చేస్తారు మూవీలో. అండ్ లాస్ట్లో వచ్చేసి మీకు అది యాక్చువల్ కాజ్ తెలుస్తుంది. ఎందుకు అంటే అంటే ఫస్ట్ అంతా మనకు అదే అనిపిస్తుంటుంది, ఎందుకు ఈయన చెత్తకుంటికి ఇంత చేస్తుంటారని. బట్ లాస్ట్లో కాజ్ తెలుస్తుంది. అండ్ అంటే ఒక 2 to 3 డాట్స్ కనెక్ట్ చేస్తారు. అండ్ చాలా బాగా చూపిస్తున్నారు మూవీ. లిటరలీ అంటే విజయ్ సేతుపతి లాంటి యాక్టర్ మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండడం మనం లైక్ లక్కీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కెన్ డూ ఎనీ రోల్, ఈ కెన్ పర్ఫామ్ ఎనీ క్యారెక్టర్స్. అంత క్లాస్ యాక్టింగ్ చేస్తున్నారు. అండ్ మహారాజ్ అయితే వన్ ఆఫ్ ద అన్డౌటెడ్లీ బెస్ట్ మూవీ రీసెంట్ టైమ్స్లో. ఒక సస్పెన్స్ ఫ్యాక్టర్తో తీస్తున్నారు, ప్లస్ ఒక డాటర్ ఎమోషన్తో కూడా కూడుకున్న మూవీ అది. అండ్ అంటే ఒక వేరియస్ డాట్స్ కనెక్ట్ చేసి తీస్తున్నారు, ఒక సస్పెన్స్ ఫ్యాక్టర్ మెయింటైన్ చేస్తారు. సో లిటరలీ సూపర్. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు విజయ్ సేతుపతి గారు. అంటే ఆల్వేస్ ఆయన ఏమంటే ఒక డిఫరెంట్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేస్తారు. అంటే ఒక సేమ్ రొటీన్ టెంప్లెట్ కాకుండా ఏదో ఒక డిఫరెంట్ ట్రై చేయాలని చేస్తారు. అండ్ ఈజ్ అన్డౌటెడ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ ఇన్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ. అండ్ అంటే యాక్టింగే క్లాస్, అసలు మూవీ అంతా అంత బాగా చేస్తున్నారు యాక్టింగ్ అయినా. సో లిటరలీ సూపర్. సో ఇదే సింపుల్ రివ్యూ ఆఫ్ మహారాజా మూవీ. ఐ థింక్ వెరీ షార్ట్ రివ్యూ, ఒక 2.5 minutes చెప్పినాను. సో అంతే ఫ్రెండ్స్, నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.